फैज साहब और ताहिर साहब, ये चार लोग నలుగురు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా మీ ముందుకు వచ్చిండ్రు. పెద్దలు కొత్వాల్ గారు మాట్లాడిండ్రు చాలాసేపు. మా జిల్లా ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారు కూడా మాట్లాడిండ్రు. ఈరోజు మహబూబ్ నగర్ ప్రశాంతంగా ఉంది. నాతో పాటు ఉమ్మడి జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మహబూబ్ నగర్ ప్రజలది. ప్రశాంతత బాగుంది, కానీ దానితో నాకు సంతృప్తి లేదు. सुकून ठीक है मगर उससे मैं खुश नहीं हूँ. मेरे को तरक्की चाहिए, महबूब नगर शहर का डेवलपमेंट चाहिए. उसके लिए दिन रात एक करके काम करने के लिए मैं तैयार हूँ. हम खुशकिस्मत है, सालों में ऐसा एक मौका मिलेगा. जिस मिट्टी में पैदा हुआ उस आदमी सीएम साहब बनके हमारे लिए देखभाल करने के लिए हम जो सिफारिश करते हैं, जो कागज ऊपर भेजते हैं, वो सैंक्शन करके फिर लौटा देते हैं. हम खुशकिस्मत वाले हैं. 75 साल में ऐसा खुशकिस्मत हमारे ऊपर భగవంతుడు మనకు ఆ అదృష్టాన్ని కలగజేసింది. 2009లో నేను ఇక్కడ ఉన్న ఎలక్షన్ల పార్లమెంట్ ఎలక్షన్స్ నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ సాబ్ ఇక్కడికి వచ్చిండ్రు. తెలంగాణ ఓడిపోతుంది, కేసీఆర్ ఓడిపోతే అని చెప్పి మనం అందరం తెలంగాణ కోసం ముక్కు ముఖం తెలియని కేసీఆర్కు ఓట్లేసి గెలిపిస్తే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. నా కాలు అడ్డం పెట్టి నీళ్లు తిప్పుతా, నేను ఇట్లా మంత్రం చేస్తే మహబూబ్ నగర్ ఇట్లయితుంది, మొత్తం ఇండ్లు గులగొట్టి లండన్ చేస్తా, ఇంకేమేమో చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు రాకుండా తప్పించుకొని పోయిండు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల్లో మహబూబ్ నగర్కు ఏమీ ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా పోయిండు. ఎక్కడ చేసిండు అభివృద్ధి కేసీఆర్ సాబ్? ఆయన ఎక్కడైతే పుట్టిండో సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కు ఆ రోజు అక్కడ స్కూల్స్ ఇచ్చిండు, కాలేజీలు ఇచ్చిండు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇచ్చిండు. అంతా డెవలప్మెంట్ 50,000 కోట్ల రూపాయలను తీసుకొని పోయి ఆ 10 సంవత్సరాల్లో సిద్దిపేట మీద కరీంనగర్ జిల్లాను డెవలప్ చేసుకుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అడిగే సాహసం చేయలే. ఇది గమనించింది మహబూబ్ నగర్. కాబట్టే మొత్తం ఉమ్మడి జిల్లాల్లో మా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. हमारे बीच में पले हुए हैं, हमारे सीएम साहब, हमारे రేవంత్ రెడ్డి సాబ్ కు సీఎం బనానా అని చెప్పి ఇక్కడ నన్నే కాదు మొత్తం మహబూబ్ నగర్ లో 12 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మేము 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి సీఎం గా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకుంటే సీఎం అయ్యిండు. ఇంకొక విషయం చెప్తా. గతంలో ఒక 10 లక్షల పని చేస్తే కాగితం చూపించుకొని ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు. ఓ 50 లక్షల పని వస్తే కాగితం పెట్టి పాల ప్యాకెట్లు పెంచేటోళ్ళు, పాలాభిషేకం చేసేటోళ్ళు. ఓ 1 కోటో 2 కోట్ల పనులు తీసుకొస్తే జల్సాలు చేసేటోళ్ళు, ర్యాలీలు చేసేటోళ్ళు. అవన్నీ మీకు ఇంకా గుర్తే ఉన్నాయి. కానీ ఈ రోజు మేము అవేం చేయట్లేదు. కానీ మేము తెచ్చిన పని విలువ ఎంతో తెలుసా? हम कितना प्रोजेक्ट, कितना करोड़ का प्रोजेक्ट 2 साल में सैंक्शन किया आपको मालूम है? जो नौजवान है बोलना, कितने प्रोजेक्ट सैंक्शन करे हम 2 साल में? 2000 करोड़ का. 1 नहीं, 2 नहीं, 3 रुपया नहीं, 4 करोड़ नहीं, 50 करोड़ नहीं, 100 करोड़ नहीं, 1000 करोड़ नहीं, 2000 करोड़ रुपया महबूब नगर कॉर्पोरेशन की तरक्की के लिए हमारे सीएम साहब रेवंत रेड्डी साहब महबूब नगर के लिए सैंक्शन किया और संगे बुनियाद भी रख दिया. ఇది మామూలు విషయం కాదు. ये तेलंगाना जिल्लाలో ये कॉर्पोरेशन లో असेंबली के इलेक्शन आए, उस इलेक्शन में हर लोग, हर जमात के लोग, हर फिरके के लोग, हिंदू, मुस्लिम, सिख, ईसाई, छोटा, नौजवान, आज बालिग, नाबालिग सब लोग आगे बढ़कर जैसो इस शहर के सुकून के लिए, इस शहर के अमन के लिए, इस शहर के तरक्की के लिए, इस शहर में अच्छी लीडरशिप के लिए उस दिन कांग्रेस पार्टी के हाथ मजबूत करके नक्सल साहब के एमएलए बनाए. मुझे अच्छा याद दिलाना चाहता हूँ कि 4 हल्कों में भी जब कांग्रेस पार्टी को मेजॉरिटी आप लोगों ने दी है, वो मेजॉरिटी से ही आज जैसे हमारे एमएलए साहब आपके सामने खड़े हैं. मैं मयूरनगर शहर के आज जो हालात है, पहले जो हालात थे, जब को आप अगर सोचिए तो आज हालात इंसान सुकून से जी रहा है. आज इंसान को जैसे कहीं भागना नहीं, कोई पैरवी करना नहीं,
कोई ब्रोकर नहीं बीच में, कोई सिफारिश नहीं कुछ की, हर कोई इंसान जो अपना काम आसानी से कर रहा है। एक तो म्यूनसिपालिटी का जो काम है, रोड, मोरी, लाइट, सैनिटेशन, वाटर सप्लाई, ये तो कंटिन्यू रहेगा। जब भी घर आगे बढ़ेंगे, कॉलोनी बढ़ेंगे, जब वो काम चलता रहेगा। वो नहीं, बल्कि एक सच्चा लीडर चाहिए। आज जो 4 उम्मीदवार आपके सामने हैं, मैं आपसे फख्र से